అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సంక్షోభంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో శాంతి ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామని లాంగ్ వీకెండ్ లో ప్రకటించిన ట్రంప్ తీరా సోమవారం వచ్చేసరికి ఆ దేశంపై కొత్తగా వైమానిక దాడులకు ఆదేశించారు. ఒకవైపు చర్చలు, మరోవైపు బాంబుల దాడి, ఇంకోవైపు ఆర్థిక ఆంక్షలు. ఇలా ట్రంప్ వ్యూహం నిమిషానికో రకంగా మారుతోంది. అసలు ట్రంప్ మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు ఎంత తేడా ఉందో ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ చమురు మార్కెట్లను, స్టాక్ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మార్చి 23న ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల్ని 5 రోజుల పాటు వాయిదా వేయాలని పెంటగాన్ను ట్రంప్ ఆదేశించారు. దీంతో మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర దాదాపు 2 వారాల్లో మొదటిసారిగా $100 కంటే కిందకు పడిపోయింది. అంతకుముందు మార్చి 9న కూడా ఇరాన్ యుద్ధం దాదాపు ముగిసిందని, చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఈ వ్యాఖ్యలను ఖండించారు. మార్కెట్లను తప్పుదోవ పట్టించేందుకే అమెరికా ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ట్రంప్ మాటలు ఎప్పుడూ ఒకేలా ఉండటం లేదు. మార్చి 30న హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్ ఇంధన రంగాన్ని నాశనం చేస్తానని ట్రూత్ సోషల్లో హెచ్చరించారు. దీంతో స్టాక్ మార్కెట్లు ఈ ఏడాదిలోనే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. కానీ మరుసటి రోజే అమెరికా సైన్యం త్వరలోనే అక్కడి నుంచి వచ్చేస్తుందని ప్రకటించి మార్కెట్లకు బూస్ట్ ఇచ్చారు. ఏప్రిల్ 1న దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ సైనిక లక్ష్యాలు త్వరలోనే పూర్తవుతాయని, దౌత్య చర్చలు సాగుతున్నాయని చెప్పారు. ఏప్రిల్ 7న రాత్రి ఇరాన్ నాగరికతను అంతం చేస్తానంటూ ట్రంప్ అత్యంత తీవ్రమైన హెచ్చరికలు చేశారు. అయితే అదే రోజు రాత్రి పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో 2 వారాల సంధి కుదిరినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సంధితో హర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని మార్కెట్లు ఆశించాయి. యుద్ధానికి ముందు ప్రపంచంలోని 5వ వంతు చమురు, గ్యాస్ ఈ జలసంధి ద్వారానే రవాణా అయ్యేది. అయితే లెబనాన్లో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య పోరాటం కొనసాగటం వల్ల సంధి నిబంధనలను అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది. జలసంధిని మూసి ఉంచింది. ఇరాన్ మాట నిలబెట్టుకోలేదని ట్రంప్ ఎదురుదాడికి దిగారు. మొత్తం మీద ఇరాన్ సంక్షోభంపై ట్రంప్ ఒకవైపు దౌత్య పురోగతి అని చెబుతూనే మరోవైపు తీవ్ర సైనిక చర్యల హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు అటు రాజకీయ ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ఇటు మార్కెట్లను నియంత్రించడానికి ట్రంప్ ఆడుతున్న మైండ్ గేమ్ గా విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం యుద్ధ మేఘాలు ఇంకా తొలగిపోలేదు.